ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై, ఆది మధ్యాంతరహితుడై, పురాణ పురుషోత్తముడై, ఆశ్రిత భక్తవత్సలుడై, భక్తుల కొంగు బంగారమై సప్తగిరులలో వెలిసి ఉన్నటువంటి ఆ శ్రీనివాసునికి స్వామివారి యొక్క పాదాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా శ్రీవారి వైఖానస వైభవం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చక్కగా ఇవాల్టి విషయంలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం ముందుగా సప్తగిరుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పటికే 4 పర్వతాల గురించి మనం తెలుసుకున్నాం. 5వ పర్వతమైనటువంటి వృషాచలం గురించి ఇవాళ మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ వృషాచలం అనేది చాలా విశిష్టమైనటువంటి పర్వతం. ఈ వృషాచలం గురించి తెలుసుకునే ముందుగా నా ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మన తిరుమల విశేషాలు అందరూ తెలుసుకోవడానికి ఒక మార్గం అవుతుంది. దయచేసి వీలైనంత షేర్ చేయడానికి ప్రయత్నించండి. సరే, వీడియోలోకి వెళ్ళిపోతాం. మనం 5వ పర్వతం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. దీన్నే వృషాచలం అంటారు, లేదా వృషాద్రి అంటారు. అసలు వృషం అంటే ఏమిటి? వృషం అనగా ధర్మం అని అర్థం, ధర్మదేవత అని. ఒకప్పుడు ధర్మదేవత ఆ వెంకటనాథుడైనటువంటి తిరుమలేశుని గురించి తీవ్రంగా తపస్సు చేసిందట. చాలా తీవ్రంగా కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసిందట. దేనికోసం అయ్యా అంటే తన ధర్మాన్ని తానే నిష్పక్షపాతంగా నడుచుకునేటట్లుగా. ఎంత చక్కటి కోరిక కదండి. తద్వారా అభివృద్ధి కలగాలని శ్రీనివాసుణ్ణి వేడుకుందట. ఎలా వేడుకుందయ్యా అంటే, గిరావస్మిన్ తపస్తేపే ధర్మోపి స్వాభివృద్ధయే తస్మాదాహుం వృషాద్రింతం మునయో వేదపారగాహ అని భవిష్యోత్తర పురాణంలో కూడా మనకి చెప్పబడి ఉంది. అలా తపస్సు చేసినటువంటి ధర్మదేవత యొక్క తపస్సుకు మెచ్చి శ్రీనివాసుడు ప్రత్యక్షమై ఆమె కోరినటువంటి కోరికను తీర్చాడట. శ్రీనివాసుడిచ్చిన వరం వల్ల ధర్మదేవత కోరిక నెరవేరింది. అలాగా ఈ పర్వతానికి వృషాద్రి అని పేరు వచ్చింది. వృషం తపమాచరించినటువంటి ప్రదేశం కాబట్టి వృషాద్రి, వృషాచలం అని పేర్లు కలిగాయి. దీన్నే వెంకటాచల మహత్యంలో కూడా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు కూడా చక్కగా వర్ణించి ఉన్నారు. అధిక ధర్మములకు నాటపట్టయి ఈ ధర్మసిద్ధింబు ప్రజలకు కలుగచేయుచుండు, అందుచే వృషాద్రియను నామధేయంబు దాని కొప్పుచుండు ధరణి మీద అని చక్కగా వేంగమాంబ గారు కూడా వర్ణించి ఉన్నారు. అంతటి ధర్మ సంబంధమైనటువంటి ఈ పర్వతాన్ని ఎవరైతే అధిరోహిస్తారో, ఎవరైతే ఈ పర్వతారోహణ చేసి స్వామివారిని చక్కగా వేడుకుంటారో, ఏమనయ్యా అంటే వృషాద్రీశ గోవింద, వృషాచలపతి గోవింద అని స్మరిస్తూ ఈ పర్వతారోహణ చేస్తే చాలు ధర్మబుద్ధి మనకి అలవడుతుంది. తద్వారా ఔన్నత్యం సిద్ధిస్తుంది, చక్కనైనటువంటి మోక్షాలు మనకి ప్రసాదింపబడతాయి. అంతటి విశిష్టమైనటువంటి 5వ పర్వతం గురించి మనం తెలుసుకున్నాం. ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు వృషాద్రీశ గోవింద, వృషాచలపతి గోవింద అంటూ స్మరిస్తూ స్వామివారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.